హాయ్ వియర్స్, ఈరోజు మా మమ్మీ కాకరకాయ ఉల్లిగడ్డ కారం చేయబోతుంది. ఇది చాలా 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 టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఇది వేసుకొని తిన్నామనుకో ఇంకా అంతే, ఎంతైనా అన్నం తినేస్తాం. ఇప్పుడు మా మమ్మీ చెప్తుంది ఎలా చేయాలో దాన్ని. ఇదిగండి, ఏం లేదు, 3 కాకరకాయలు తీసుకున్నాను. తీసుకొని ఇలా హాఫ్ కట్ చేసుకొని లోపల నుంచి మొత్తం ఇట్లా చీల్చుకోవాలి. ఇట్లా మనం చీల్చుకొని మొత్తం గింజలు అనేది తీసేయాలి. తీసేసి ఇలా పెట్టుకోవాలి. మనం పెట్టుకొని 3 కాకరకాయలు, ఇన్ని ఎల్లిగడ్డలు, ఉల్లిపాయలు, ఎల్లిగడ్డ అంటే చిన్న ఉల్లిపాయ తెలుసు కదా మీకు, కరివేపాకు, వీటికి ఇంతే అన్నమాట కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు బౌలు పొయ్యి మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఎన్ని టేబుల్ స్పూన్స్? ఎక్కువ పడుతుంది, ఒక 5 టేబుల్ స్పూన్, 5-6 టేబుల్ స్పూన్. 6 టేబుల్ స్పూన్స్ ఎన్ని కాకరకాయలకి? అదే కదండి. తర్వాత ఈ ఉల్లిగడ్డలు ఉంటాయి కదా, ఈ ఉల్లిగడ్డలన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఉల్లిగడ్డలు ప్లస్ ఎల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు ఉంచుకొని రెడీలో వేసుకొని దీంట్లో మనము పసుపు వేసుకోవాలి. పసుపు, ఉప్పు ఇంత పడుతుందండి, అందాజు కొద్దీ వేస్తున్నాను. ఇంత ఉప్పు పడుతుందండి. ఉప్పు, కారం అంటారా, ఇక నేనైతే వేస్తున్నాను 2 టీ స్పూన్లు. మీరు ఎక్కువగా తినేవాళ్ళు ఉంటే కూడా కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా ఓకే, ఏం కాదు, వేసుకోవచ్చు. వేసుకొని దీన్ని జారు పట్టేసుకోవచ్చు. ఇప్పుడు నూనె కాగిందండి. నూనె కాగిన తర్వాత నేను సిమ్లో పెట్టుకొని మనం కాకరకాయలు ఇలా వేసుకోవాలి. ఏంటంటే ఇది మా చిన్నపాప వాళ్ళ ఫ్రెండ్స్కి చాలా ఇష్టం, అందుకని చేస్తున్నాను. వాళ్ళకు కూడా వీడియో పంపిస్తాను. ఇలా వేసుకొని వేగుతూ ఉంటుంది. మనం ఉల్లిగడ్డ, కారం, ఉప్పు, పసుపు, ఎల్లిపాయలు ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకున్నది ఇది ఇంత ఉంటుంది. అది వేగిన తర్వాత వేగుతుంటుంది, లైట్ బ్రౌన్ కలర్లో వేసుకోవాలి ఉల్లిగడ్డ, కారం. ఇప్పుడు చూడండి, బ్రౌన్ ఈ కలర్ వచ్చిన దాకా మనం వేయించుకోవాలి నూనెలో. వేగిన తర్వాత మనం తీసేసుకోవాలండి మొత్తము. ఇలా తీసేసుకొని ఆఫ్ చేసుకోవాలి, స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా తీసేసుకోవాలి. మొత్తం ఇలా తీసేసుకున్న తర్వాత నూనెని ఇలానే ఉంచేసి ఈ మసాలా ఉంది కదండి, ఈ మసాలాను దీంట్లో కూరుకోవాలి. కాలుతుంది కొంచెం చల్లగా. మొత్తము ఇలా పెట్టుకోవాలండి. కాకరకాయలలో మసాలా మనం ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, పసుపు, ఉప్పు, కారం వేసి నూరుకున్నది ఇలా పెట్టుకోవాలి. మొత్తము పెట్టుకున్నాక నూనెలో మళ్ళీ మిగిలిన నూనె ఉంటుంది కదా, ఆ నూనెను వేడి చేసుకున్నాక తర్వాత వీటిని ఇలా వేయాలి మెల్లిగా. ఇలా వన్ సైడ్ ఇలా వేసుకోవాలండి. ఎందుకంటే మిగిలిన నూనె వేస్ట్ కావచ్చు అన్నమాట. మంచిగా ఇట్లా సగానికి వస్తుంది. ఇట్లా మంచిగా ఇలా వేయిన తర్వాత ఇలా వేయాలి. ఇక మిగిలింది ఉంటుందండి, ఉల్లిగడ్డ పెట్టిన తర్వాత మిగిలింది ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ దీని మీదకి ఇట్లా సైడ్కి ఇట్లా ఈ నూనెలో ఇట్లా మన మధ్యలోకి వేసేసుకోవాలి. ఇది చాలా టేస్ట్ ఉంటుంది, ఎందుకంటే కాకరకాయతో పాటు ఈ ఉల్లిగడ్డ కారం అన్నమాట. ఇది వేసిన తర్వాత మెల్లిగా వేయించుకోవాలి. ఇక సిమ్ మీద పెట్టుకోవాలండి, సిమ్ మీద పెట్టుకొని వేయించుకోవాలి. చూడండి, ఇప్పుడు వరకు మనము ఉల్లిగడ్డ కారం ఉంది కదా, అది కాయలు పెట్టుకొని తక్కిందేమో ఆ నూనెలు వేసేసుకున్నాం కదా, వేసుకొని ఇలా వేయించుకోవాలి. మొత్తం వేయించుకున్నా కూడా కరివేపాకు మీద నుంచి వేసుకోవాలి. ఎందుకని మీద నుంచి వేసుకోవాలంటే ఇది మాడిపోతుంది అన్నమాట. ఇట్లా కొద్దిగా సేపు 1 నిమిషము మనం ఇలా వేయించుకోవాలన్నమాట. వేయించుకున్నాక కూడా మంచి సువాసన వస్తుందండి, చాలా బాగుంటుంది. ఇది షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు కానీ
బాలింతలు కానీ ఏదైనా జబ్బు చేసిన వాళ్ళు కానీ అందరికి పనికొస్తుంది ఇది. ఇది 1 నెల వరకు ఉంటుందండి. ఇది చాలా జాగ్రత్తగా చల్లారిన తర్వాత తీసి ఒక గాజు సీసాలో కానీ జాడీలో కానీ పెట్టుకొని మీకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు కొద్దిగా తీసుకొని ఒక సగం ముక్క తినండి, చాలా బాగుంటుంది.